సిద్ధార్థ్ మాట్లాడుతుండే ఏదో చూద్దాం ఒకసారి. భయపడిన సిద్ధార్థ్ తల్లి గురించి మాట్లాడినా కూడా ఇడిచిపెట్టే సమస్య లేదని చెప్పి నారా లోకేష్ స్టేట్మెంట్ ఇది. మీరు అందరూ కూడా మళ్ళీ ఒకసారి వెరిఫై చేసుకోండి. ఏ తల్లి గురించి మాట్లాడినా కూడా ఎవరిని ఇడిచిపెట్టారని అన్నాడు. జూనియర్ ఎన్టీఆర్ తల్లిని అనంతపురం తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అనే మాటలు నారా లోకేష్ దగ్గర ఉండనే లేదో చెప్తే నేను పంపిస్తాను సాయంత్రానికి. అది ఎప్పుడు జరిగింది? భయపడిన సిద్ధార్థ్ రెడ్డి ఒక భయపడినాడు. మీరు లేనిపోయిన వాళ్ళు రాజకీయాల్లో తెచ్చి ఎన్టీఆర్ పేరు పడుకుని ఏంటి మీ వల్ల శక్తి లేదు, మీ వల్ల బలం లేదు, ఏంటి నీ వల్ల శాతమాట కాదు, నువ్వు హేస్ట్ నా కొడుకు, నువ్వు బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి, నువ్వు మీ నాయకులు మొత్తం సన్నాసులు, మీ అంత లంగానా కొడుకుని ఇలా అంత లంగాలు వచ్చా నా కొడుకు వాడు ఉన్నాడు. లేదా రేపు పొద్దునే అవి విను లోకేష్ ఒకసారి బయటి ప్రపంచంలో ఉండే మహిళల గురించి, బయట ప్రపంచంలో ఉండే ఆడవాళ్ళకి అన్యాయం జరిగితే ఎప్పుడు జరిగింది? ఇప్పుడు ఎందుకు తీసుకొస్తాను? ఒక శాతకన్నా నా కొడకల్లా, ఒక కొజ్జా నా కొడక, ఒక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి ఎప్పుడు జరిగింది ఆ సంఘటన? అప్పుడు మీరు అధికారంలో ఉన్నారు, మీరు ఏం చేశారు? మరి చూసే సంగతి తర్వాత నీ బంధువు, నీ కుటుంబం ఎన్టీ రామారావు పోలికలతో అచ్చుగుద్దినట్టు పుట్టిన జూనియర్ ఎన్టీఆర్ వాళ్ళ అమ్మను మాట్లాడితే నువ్వు ఏం చర్య తీసుకున్నావో చెప్తే ఆ తర్వాత అంబటి రాంబాబు గారి తల్లి గురించి నీకు కూడా మీరేం చర్యలు తీసుకోండి. ఆడు అమెరికాలో ఉన్నాడు, ఆడు ఎవడ పాల్తు నా కొడుకు, వాడు కొజ్జా నా కొడుకు పంచి ప్రభాకరు నిన్న మొన్న మాట్లాడిండు షర్మిల గురించి రోతగా గడ్డి తిన్నావు. ఇప్పుడు ఒక బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నువ్వు లంగాగడవు, పెద్ద లొచ్చనా కొడుకు, నువ్వు పెద్ద శుద్ధనా కొడుకు, నువ్వు నీ నాయకుడి చెల్లిని ఆడు ఏడవండి అమెరికాలో ఉన్నాడు, ఏం మాట్లాడుతుంది చూసావా? చంద్రబాబు నాయుడు నీకు అప్పుడు మీరు మనుషులు కాదు, మీరు మాట్లాడినారు. జగన్మోహన్ రెడ్డి గారి తల్లి గురించి, వాళ్ళ కుటుంబ సభ్యుల గురించి ఈ మీడియాలలో, సోషల్ మీడియాలలో ఏమేమి పెట్టినారో నేను వివరించి చెప్తా. కాబట్టి ఒక ఎలక్షన్ ఒక స్టోరీ వరకు వస్తుంది. ఒక ఎలక్షన్ లో ఏడ్చినారు, మా కుటుంబాలను తిట్టినారనో. మీరు కూడా ఒక ఎలక్షన్లో బాబాయ్ హత్య కేసు, నాన్న చచ్చిపోండు మా ఓట్లు వేయండి అని అన్నారు. బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి నువ్వు ఎంతో నిజం పెద్ద తోపు నాయకుడు అనుకో, నీళ్ళంత లొచ్చ నాయకుడు లేడు, నీ అంత భయపడి నా కొడుకు లేడు, నిజం చెప్తాను. ఆ కుటుంబ సభ్యులను అవమానపరిచారనో, అసభ్య పదజాలం వాడినామనో, ఏమేమో మాట్లాడి ఏడ్చినారు, పెట్టుకొని స్టేట్ అంతా తిరిగినారు. ఒక ఎలక్షన్ అయిపోయింది, నమ్మినారు, ఒక ఎలక్షన్ అయిపోయింది. 2024 మీ బతుకులు సన్నాసి, మీ బతుకులు కుక్కలు దేంగం, నీ బతుకులు. నీ అసలు మీడియా ముందుకు ఎందుకు వస్తారా సన్నాసి? అసలు నువ్వు దేనికి ముందుకు వస్తారా నువ్వు? అసలు ఎమ్మ దేంగ తల్లిదండ్రులు సంపాదించబట్టి మీ రాజకీయాల్లోకి వచ్చారు, కానీ మాలో కూలి పని చేసుకొని కష్టపడితే మిమ్మల్ని ఉప్పుతోడు దేంగరావుడు. సేమ్ స్టోరీ వాళ్ళు 5 ఏళ్ళకు మీరు నడపాలని అనుకుంటే అది మీ అవివేకం అని నేను చెప్తాను. గ్రామాలలో మీరు అవివేకం. మీరు 2029లో వస్తా మేము నడుతామంతా అది మీరు కళ. అబ్దుల్ కలాం కళలు కనమన్న కథలు దెంగమానలే, అలాగే మీకే వచ్చేస్తుంది అది. సార్ నా అసలు మీరు నువ్వు దెంగారా ముందు, ఫస్ట్ దెంగే నువ్వు ఎక్కడి నుంచి. జై హింద్, జై భారత్.